ఇండియాలోనే అంత అథెంటిక్ గా క్రికెట్ పై వేరొక సినిమా తీయలేదు అన్నంతగా జెర్సీ సినిమాను తెరకెక్కించారు గౌతమ్ తిన్ననూరే. భారీ స్పాన్ ఉన్న కాన్సెప్ట్ ని ఎంచుకుని ఎంతో ఎమోషనల్ గా కథ నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. లైవ్ క్రికెట్ చూసినట్టే ఉంటుంది అని హీరో నాని చెప్పినట్టే ఈ సినిమాల ఆటను అంతే లైవ్లీగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఒక ఆటను సినిమా తీయడం అంటేనే ఓ సవాల్. ఇందులో దర్శకుడు ఎక్కడా తప్పు చేయలేదా అంటే క్రిటిక్స్ ఆ తప్పును కనిపెట్టలేకపోయారనే చెప్పాలి. ఒకవేళ కనిపెట్టినా దానిని సినిమాటిక్ లిబర్టీ అనుకుని వదిలేస్తుండాలి. ఇదే పాయింట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇంటర్వ్యూలో చర్చకొచ్చింది. క్రికెట్ రూల్స్ విషయంలో ఏం తప్పు చేశారు అన్నది దర్శకుడే స్వయంగా రివీల్ చేశారు. అసలు రంజీ మ్యాచ్ ఏదైనా డే అండ్ నైట్ ఆడతారా అంటే 1995లో మాత్రం ఒకసారి అలా జరిగింది. అది నేను చూశాను. ఇక అది తప్పు కాదు, కానీ డే అండ్ నైట్ మ్యాచ్ లో రెడ్ బాల్ తో ఆడటం అన్నది రాంగ్. వాస్తవంగా తెల్ల బంతినే ఉపయోగించాలి, కానీ కథలో యూనిఫామ్ పరంగా కంటిన్యూటీ పోతుందని భావించి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన తప్పు అది అని గౌతమ్ తెలిపారు. ఇటీవలి కాలంలో డే అండ్ నైట్ మ్యాచ్లకు పింక్ బంతిని ఉపయోగిస్తున్నారు. ఆటగాళ్లు ధరించిన వైడ్ డ్రెస్ కంటిన్యూటీని మార్చకూడదనే రెడ్ బాల్ ను ఉపయోగించేశామని తెలిపారు. ఒక్కో సీన్ చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టేది అని ప్రశ్నిస్తే 15 నిమిషాల సన్నివేశం తెరకెక్కించేందుకు 1 రోజు కానీ 1.5 రోజులు కానీ పట్టేదని గౌతమ్ తెలిపారు. ప్రతిదీ స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్ ముందే రాసుకున్నాం కాబట్టి పని సులువైంది. చాలా ముందు జాగ్రత్తతో వెళ్లామని తెలిపారు. నాకు క్రికెట్ బాగా తెలుసు, బాగా ఆడతాను, అందుకే క్రికెట్ నేపథ్యంలో కథను ఎంపిక చేసుకున్నానని గౌతమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఒక చిన్న ఇంట్లో ఉండే కథానాయకుడు ఒక పెద్ద గ్రౌండ్ లోకి వెళ్లి అంతమందిలో ఆడుతుంటే ఆ ఎమోషన్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో ముందే ఊహించుకున్నానని గౌతమ్ వెల్లడించారు. ఈ చిత్రంలో నానితో పాటు మరో నటుడు తప్ప మిగతా అందరూ రియల్ క్రికెటర్లనే ఎంచుకోవడం వల్ల అంత లైవ్లీనెస్ వచ్చిందని సీక్రెట్ ని రివీల్ చేశారు. అర్జున్ అంత కష్టం నేనెప్పుడూ రియల్ లైఫ్ లో పడలేదు, అతని పాత్ర పూర్తిగా ఫిక్షనల్ అని వెల్లడించారు. మళ్లీ రావా చిత్రాన్ని 30 రోజుల్లో చిత్రీకరిస్తే ఈ సినిమా కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నామని, బడ్జెట్ పరంగానూ బిగ్ స్పాన్ లభించిందని తెలిపారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.